హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? చాలా కాలం అయిపోయింది వీడియో పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుంటూరు టు అరకు సిరీస్ చాలా పెద్ద హిట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేనైతే సూపర్ హ్యాపీ. అలాంటి ట్రిప్ మళ్ళీ చేయాలని ఉంది కానీ టైం సహకరించట్లేదు. ఎందుకంటే కొద్దిగా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాను. రిటర్న్ టు ఆఫీస్ పెట్టారు, 5 days ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వీకెండ్స్ చేద్దామని ఉంది కానీ టైమే సరిపోవట్లేదు. సో ఎనీవే, సో ఈ వీకెండ్ అలా ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో చిన్న ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇది మన వికారాబాద్లో ఉందన్నమాట. జస్ట్ హైదరాబాద్ నుంచి 80 kilometers, అంటే 2 hours పడింది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 20 minutesలో అక్కడ ఉంటాం అనమాట. సో ఎనీవే, మనం అయితే గెస్ట్ హౌస్కి అయితే వెళ్దాం. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను మొత్తం. నాకు ఎంత పడింది, ప్రైస్ ఎంత, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇచ్చారు, అసలు లొకేషన్ ఎలా ఉంది, అవన్నీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీకు యూజ్ అవుతుంది. సో ఒక చిన్న ఫ్యామిలీ వ్లాగ్ అనుకోండి. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేయడం చూసారు కదా, కానీ ఇప్పుడు డిఫరెంట్గా ఒక ఫామ్ స్టేలో చిన్న వెకేషన్ లాంటిది అనమాట. సో ఎంజాయ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. పైగా వర్షాకాలం కదా, సూపర్ గ్రీనరీగా ఉంది. సో మంచి మంచి వ్యూస్ కూడా ఉంటాయి. సో మీరు కనుక ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినట్టయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో, మనం ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, మొత్తానికి మన ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీని పేరు ఆశా ఫామ్ హౌస్ అనమాట. మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అలాగే కింద స్క్రీన్ మీద కూడా పింగ్ చేస్తాను, చూడండి. సో ఇది ఎగ్జాక్ట్గా 80 kilometers అయితే ఉంది హైదరాబాద్ నుంచి. అంటే ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు రావడానికి. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ముందు ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తం ప్లాట్సే. ఎటు చూసినా కూడా ఇవన్నీ కూడా ఎంటీ ప్లాట్స్, ఎవ్వరు లేరు చుట్టూ, మొత్తం ఖాళీ. ఇట్లా జస్ట్ ప్రహరీలు కట్టుకున్నారు అంతే, చుట్టూ గ్రీనరీ అనమాట. ఇంకా మీకు టెర్రస్ పైకి వెళ్ళి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ చూద్దామండి. ఇది ఎంట్రన్స్ అనమాట, గేట్, మెయిన్ గేట్. పార్కింగ్ అంటూ ఏం లేదు, బయట పెట్టుకోమని చెప్పారు. సో నో ప్రాబ్లం అని చెప్పారు. ఎవ్వరు లేరు చుట్టూ. మా వాడైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. దాహారి అవుచి అమ్మ ముళ్ళు కాలుతీ. అమ్మో, పద లోపలికి పద. అందుకే పరిగెత్తకూడదు, వాడికి పరిగెడుతూ ముళ్ళు గుజ్జుకుపోయింది. సో పద లోపలికి పద, లెట్స్ గో, చూపిద్దాం పద లోపల. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవగానే ఇలా ఉందన్నమాట లొకేషన్. మొత్తం గార్డెనే, పూల చెట్లు, కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి కొన్ని. అండ్ ఇటు పక్క చూసుకుంటే మంచి ఓపెన్ స్పేస్ లాగా ఉంది. కింద కార్పెట్ గ్రాస్ అంతా ఉండి, అక్కడ ఫైర్ ప్లేస్ అనమాట, అంటే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కట్టారు. సో ఇది ఫైర్ ప్లేస్. ఇక్కడ కొన్ని చైర్స్ వేసారు కూర్చోడానికి. అండ్ అలాగే ఇదంతా ఓపెన్ ప్లేస్. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం పడేలా ఉంది. సో అద్భుతంగా ఉంటుంది. ఇది అనమాట గెస్ట్ హౌస్ మంది ఫామ్ హౌస్. సో ఇట్లా పైకి వెళ్ళడానికి ఇది ఉంది. అండ్ అలాగే చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంటే ఇది ప్రీ బిల్ట్ కాదు, సిమెంట్తో కట్టింది కాదు. ఇది ఇట్లాంటిది చిన్న బ్యాగ్ లాగా ఉండి దాంట్లో వాటర్ ఫిల్ చేశారు అంతే. స్ట్రాంగ్గానే ఉంటుందిలేండి, కానీ పర్లేదు. ఒక యావరేజ్ స్విమ్మింగ్ పూల్. వీడి అక్కడ నుంచి చచ్చిపోతున్నాడు. ఏం కావాలి? ఇప్పుడే కాదు, ఆమె తినేసాక అప్పుడు స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇప్పుడే వద్దు. అది చాలా లోతు ఉంటుంది. అయినా వీడు చూడండి, వీడు దీనికి ఇక్కడ నుంచో ఇంతకు వచ్చాడు, హైట్ ఇక్కడ వరకు వచ్చాడు. అంటే మునిగిపోతాడు ఆల్మోస్ట్. జాగ్రత్తగా ఏదైనా ట్యూబ్ కూడా తెచ్చాము, సో ఆడుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఒకసారి పైకి వెళ్దాం. మన వీడియో తీనిరా, పూల్ కోసం చచ్చిపోతున్నాడు. సో ఇక్కడ అన్ని లైట్స్ కూడా ఉన్నాయి ఇట్లాంటివి.
నైట్ ఇదంతా ఆన్ చేస్తారు, లైట్స్ కూడా సూపర్గా ఉంది. ఇంతకీ నేను యాప్ పేరు అయితే చెప్పలేదు కదా, యాప్ పేరు వచ్చేసి డాజీ. మీకు లింక్ ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. అందులో మనకి బడ్జెట్ ప్రకారం అలాగే డిస్టెన్స్ ప్రకారం మీకు కావాల్సిన ఫామ్ హౌసెస్ అయితే ఉంటాయి. మీరు బుక్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంది, కస్టమర్ సర్వీస్ కూడా బాగుంది. సో ఎనీవే ఒకసారి పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి చూపించిన తర్వాత మీకు వ్యూ లోపల కూడా చూపిస్తాను. లోపల కొంచెం క్లీనింగ్ అవి చేస్తున్నారు, అయిపోయిన తర్వాత అంతా చూపిస్తా. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం పదండి, చుట్టూ లొకేషన్ చూపిస్తా. సో ఇట్లా ఈ స్టైర్స్ యూజ్ చేసి పైకి వెళ్ళాలి. ఇదంతా కంటైనర్ ఫార్మ్స్ అంటారు కదా, కంటైనర్ జస్ట్ సింపుల్గా. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, చుట్టూ ఫామ్సే, ఏం లేవన్నమాట, మొత్తం పొలాలు, చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు, అంత బాగుంది. మనకి వీకెండ్స్ మన హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి అండ్ అలాగే ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మంచి స్పాట్ ఇది చెప్పాలంటే. చూడండి మా బొడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడు హ్యాపీగా. అండ్ అలాగే పైకి వస్తే మనకి పైన ఇట్లా సీటింగ్ ఏరియా ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చి 4 చైర్లు, అండ్ అలాగే ఇలాంటి లైట్స్ ఉన్నాయి. నైట్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. అలాగే ఇక్కడ ఏదో సోలార్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది మూమెంట్, ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు కొంచెం కూడా సౌండ్ లేదు ఎక్కడ, అంత పీస్ఫుల్గా ఉంది, మంచి విండీగా ఉంది, చల్లగా ఉంది, అంత పీకాక్స్ అరుస్తున్నాయి చుట్టూ, అమేజింగ్ అసలు. చూసారు కదా, ఇప్పుడు కిందకి వెళ్దాం. కింద లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. స్టేతో పాటు కిచెన్ కూడా సపరేట్గా బుక్ చేసుకోవాలి. మీకు రేట్స్ అన్నీ చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. మొత్తం చూపించాక ఒక చోట కూర్చొని రేట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకే. పదండి లోపల ఉందో చూపిస్తా. సో ఇలా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంటైనర్ హోమ్లోకి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాను. సో ఎంట్రన్స్లో మనకి మెష్ డోర్ అయితే ఇచ్చాడు. అండ్ లోపలికి వచ్చిన వెంటనే ఇది హాల్ అనుకుంటా. హాల్తో పాటు ఇటు పక్కనే ఫ్రిడ్జ్, ఇది వాటర్ ఫిల్టర్, ఇట్లా కొన్ని షెల్ఫ్స్ ఇచ్చారు, వార్డ్రోబ్ లాగా హ్యాంగర్స్ ఇచ్చారు లోపల బట్టలు పెట్టుకోవడానికి, షటిల్ కాక్స్ అవి ఇచ్చారు. లైట్ వేస్తాను ఆగండి, ఓకే. సో ఇలా ఉంటుంది. హాల్లో ఒక ఏసీ ఇచ్చారు, ఒక చిన్న బెడ్, పక్కనే చిన్న షెల్ఫ్, అలాగే మనకి ఇన్వర్టర్ కూడా ఉంది కావాలంటే పవర్కి. సో ఇది ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్ మనం సపరేట్గా బుక్ చేసుకోవాలన్నమాట. సో కిచెన్ పక్కనే చిన్న పూజ గది కూడా ఉంది, అలాగే ఇక్కడ సింక్, మంచి టేబుల్ ఉంది. మేము వస్తూ బియ్యం, కొంచెం వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాం. అన్నం పెట్టుకున్నాం, ఉడుకుతుంది. కర్రీ ఆల్రెడీ ఇంట్లో చేసుకొని వచ్చాం, వెజిటేరియనే. సో అది తినేసాక పూల్లో అయితే దిగుదాం అనుకుంటున్నాం. సో ఎనీవే ఇంకా చూద్దాం పదండి. సో ఈ హాల్ పక్కకి మనకి, హాల్ నుంచి ఇటు పక్కకు వస్తే ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. అక్కడ ఒక ఏసీ ఉంది, అలాగే ఒక ఫ్యాన్ ఉంది, ఒక చిన్న స్టోరేజ్ ఏరియా, అలాగే బెడ్, దీనికే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్, బాగుంది, నీట్గా ఉంది. ప్రాపర్టీ కట్టి 1.5 years అయిందంట అంతే. అలాగే ఎవరైనా ఎక్స్ట్రా వస్తే పీపుల్ ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయి వరుసగా, నాకు తెలిసి 1 2 3 4 ఆల్మోస్ట్ ఒక 5-6 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న రెడీ అవ్వడానికి ఒక మిర్రర్, ఒక వార్డ్రోబ్ ఉంది. అండ్ ఇది తెరుద్దాం, తెరవచ్చా? ఇక్కడ ఒక విండో, మనకు డైరెక్ట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అన్నిటికీ మెష్ డోర్లు ఉన్నాయి, సో దోమలు అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఇంకా హాల్కి అటాచ్డ్ ఇంకొక వాష్రూమ్ ఉంది ఇక్కడ, టోటల్ 2 వాష్రూమ్స్. ఇది కూడా వెస్ట్రన్ స్టైలే మొత్తం. సో ఇంకా అదనమాట లోపలైతే వ్యూ, పర్లేదు. ఇది బేసిక్గా 8 members వరకు బుక్ చేసుకోవచ్చు, 8 members వరకు అలౌడ్ అనమాట. కానీ మేము ముగ్గురమే కదా,
మాకైతే సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది. నీట్గా ఇలాంటి స్థలాలు ఏమైనా ఉంటే మనకి మన ఊళ్ళల్లో ఇలా ఒక ఫామ్ హౌస్ కట్టేసి నీట్గా మన కోసం అయినా ఉండొచ్చు, లేకపోతే రెంట్ అయినా ఇవ్వచ్చు. సో 2 విధాలా పనికి వస్తుంది. ఇది చూసాక నాకు అదే అనిపిస్తుంది. చూడండి స్విమ్మింగ్ పూల్. నాకెందుకో ఇది దిగాలంటే భయంగా ఉంది. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అనమాట. అర్థమైందా మీకు? కాంక్రీట్తో బిల్డ్ చేసింది కాదు, కానీ బాగానే ఉందిలేండి. పురుగులు అవి పడున్నాయి. చూద్దాం, కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేద్దాం. మా వాడైతే మొత్తం పరిగెత్తుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు దింపుతామా అందులో అని వెయిటింగ్ వాడు. సరే వెళ్దాంలే, అన్నం తినేసాక వెళ్దాం. హ్యాపీగా తిరుగుతున్నాడు. సో ఇంకొకటి ఇదొకటి ఇచ్చారండి. ఇక్కడ ఒక చిన్న సీటింగ్ ఏరియా, 2 టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టేబుల్, అక్కడ ఒక టేబుల్. ఇది ఒక స్పీకర్ ఇచ్చారు బోట్ది. కొంతసేపు ఇక్కడ కూర్చొని చిల్ అవుదాం. సో అది కొంతసేపు అయ్యాక లంచ్ చేసేసి పూల్లో అయితే దిగుతాం. ఎంజాయ్ చేసి మధ్యాహ్నం కొద్దిసేపు ఇట్లా గార్డెన్లో స్పెండ్ చేసి ఇంకేంటనేది చూడాలి. సో నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. మా డే ఎలా గడిచిందో ఈ వీడియో మొత్తం చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. వీడు ఒకటే రన్నింగ్ మొత్తం. సో చూసారు కదా, ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేసేసాం. బయట నుంచి చైర్స్ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకో ఇక్కడ కింద కంఫర్టబుల్గానే ఉందని కింద కూర్చొని తినేసాం. మంచి వెజిటేరియన్ ఫుడ్ ఇంట్లోనే కుక్ చేసుకొచ్చాం. ఇదిగోండి, పొరపాటున మెస్ డోర్ తెరిస్తే ఇలాంటి బీస్ వస్తాయి లోపలికి. సో జాగ్రత్తగా ఉండాలి, అవి కుట్టినా కుడతాయి అన్నమాట. బాగుంది, మొత్తానికి పీస్ఫుల్గా ఉంది. వచ్చిన వెంటనే కొంచెం వేడిగా అనిపించింది. ఎందుకంటే కంటైనర్ కదా, బయట మెటల్ కాబట్టి కొంచెం వేడిగా అనిపించింది. కానీ ఏసీలో ఆన్ చేసిన తర్వాత మొత్తం కూల్ అయిపోయింది. చాలా బాగుంది, ప్రశాంతంగా. చూడండి విండోలో నుంచి పెద్ద వర్షం పడేలానే ఉంది బయట. సో వర్షం పడేలోపే స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవాలి. సో నెక్స్ట్ అయితే అది ప్లాన్, పూల్లో ఆడుకుందాం అనుకుంటున్నాం. ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే బట్టలు వేసుకొని సో పూల్లో అయితే దిగుదాం. మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఇంది అక్కడి నుంచి. ఓకే, లెట్స్ గో టు పూల్. సో స్విమ్మింగ్ పూల్కి అయితే బయలుదేరాం. ఇదే ఈ ట్యూబ్ ఒకటి తెచ్చామన్నమాట వీడికి. ఎప్పుడుదో చిన్నప్పుడు ఇందులో లెగ్స్ పెట్టాలి. ఇప్పుడు పడతాడో లేదో డౌట్గా ఉంది. పదా, లెట్స్ గో టు స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ సౌజీ నువ్వు దిగు. ఇలా దిగాలి. కూల్గా ఉన్నాయంటే వాటర్. ఆగు, వెయిట్ చేయి. మమ్మీ దిగిన చాలా లోతుందిరా. సర్లే దిగు, నువ్వు దిగు, ఏం కాదు. చల్లగా ఉంటాయి మరి. అది వెళ్ళిపోయింది. అమ్మో నాకు అందట్లేదు. పెట్టు. మరి కూల్గా ఉందంట వినలే. ఏ పట్టాడు మొత్తానికి ట్యూబ్లో. అది గో. బాగుంది, వాడి సీటింగ్ బాగుంది, చాలా సెట్ అయింది బాగా. సరే వద్దులే వద్దులే. నో నో నో, చల్లగా ఉందంట. స్విమ్మింగ్ పూల్ చలుగుకి ఇదిగోండి మొత్తంగా ఓవరాల్ వ్యూ ఇది.
టబ్బు, చిన్న టబ్బు లాంటిది. మనం దిగుదామా? లెట్స్ గో. అమ్మో ఆన్లోనే ఉందా? జంప్ చేయ ఒకసారిగా. అమ్మో వద్దు, ఇది జంప్ చేసేది కదా, చిన్నగా దిగుదా. అమ్మ అది చల్లగా ఉన్నాయి. ఆఫ్ అయిపోయిందేంటి? స్క్రీన్ ఆఫ్ అయిద్దిలే అంతే. వాడిని అంటే పట్టుకో, వాడిని అంటే ఒకసారి దించు. హ్యాపీ హ్యాపీ సింగ్ సింగ్ డాన్సింగ్ సింగ్. సో ఇదే మూమెంట్ అనమాట. బాగుంది, కానీ వర్షాకాలం కదా, వాటర్ బాగా చల్లగా ఉన్నాయి అనమాట. హ్యారీ హ్యాపీ స్మైల్ చెయ్యి. స్మైల్ ఇట్లా ఈ అని. ఇది చాలు. చాలే. ఇప్పటి వరకు పూల్ అన్నావుగా అయ్యా, ఇప్పుడు ఏమైంది? బాగా చల్లగా ఉన్నాయా వాటర్? ఎందుకు వెళ్దామా? 3, 2, 1 గో. హరి చూడు, 3, 2, 1 గో. సో బాగుంది, మంచి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి ఫామ్ స్టేలో బ్యూటీ ఏంటంటే, మామూలుగా రిసార్ట్లో అయితే చాలామంది ఉంటారు మనతో పాటు, కానీ ఇక్కడైతే ఓన్లీ మనమే ఉంటాం అనమాట. మన వరకే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ వరకే. సో నేను అందుకే అదే నచ్చింది నాకు, ఆ పాయింట్ నచ్చే తీసుకున్నాను. ప్రైస్ ఏంటనేది చెప్తాను, వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. మీకు నైట్ వ్యూ చూపిస్తూ అక్కడ కూర్చొని మాట్లాడతాను ప్రైసెస్ గురించి. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఎంజాయ్. సో చూసారు కదా, అది మన పూల్ మూమెంట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. హ్యారీ అయితే సూపర్ ఎంజాయ్ చేశాడు. వాడు దిగనంటున్నాడు, మేమే బలవంతంగా దింపామన్నమాట కిందకి, ఏడుస్తున్నాడు దింపగానే. సో ఇప్పుడు ఏంటంటే, మేము ఒక టవలే తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కనపడలేదు మరి నాకు. అతను కాల్ చేయమన్నాడు, కానీ టవల్స్తో పాటు మాకు సోప్స్, ఇంకా టూత్ బ్రష్ కూడా మర్చిపోయాం. సో ఇవన్నీ కొనుక్కోవాలి. దగ్గరలోనే 5 కిలోమీటర్స్లో ఒక చిన్న ఊరు ఉందంట, అక్కడికి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ కొనుక్కొని, అలాగే స్నాక్స్ కూడా కొనుక్కొని వద్దామని బయలుదేరాం అనమాట. అదేంటి, ఆ ఊరేంటి, దగ్గరలో ఏ ఊరు ఉందో మేము అక్కడికి వెళ్ళాక అప్డేట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫుల్ ఎంజాయ్డ్ అసలు పూల్లో. సో ఇందాక మీకు రూట్ సరిగ్గా చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చూడండి, చుట్టుపక్కల అంతా కూడా మంచి ఫామ్స్, అన్నీ కూడా పొలాలు, ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగోండి రైతులు చుట్టూ, ఫార్మర్స్ ఇట్లా ఫార్మింగ్ చేసుకుంటున్నారు అంతే. నైస్. సో మొత్తానికైతే వెళ్ళొచ్చామన్నమాట. టవల్స్, ఇంకా టూత్పేస్ట్, బ్రష్, సోప్ ఇవన్నీ తెచ్చుకున్నాం. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చేటట్టయితే కంపల్సరీగా ఇవన్నీ మీరే క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది. ఇట్లా ఏంటంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉందన్నమాట ఊరు, నవాబ్పేట అనే ఊరు. కరెక్ట్గా మండలం, జిల్లా ఏంటనేది చెప్తాను కొంచెం చూసి గూగుల్ మ్యాప్స్లో, నాకు తెలీదు. సో మేము అలా వెళ్ళొస్తుండగా నాకు ఒక ఫామ్ కనపడింది పక్కన. ఇక్కడ చూడండి, మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఫామ్ ఇది.
అంతా అన్నీ మంచిగా విరబూసినాయి రోజ్ ఫ్లవర్స్. ఒక 2-3 కోసుకెళ్దామని వచ్చాను. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా కొయ్యాలి. ఒకటి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇంకొకటి కోద్దాం, ఎవరైనా వస్తే చూస్తే తిట్టేస్తారు. సో ఒక 3 కోసుకొని, ఒక 3 కోసుకున్నాను. సౌజీకి ఇద్దాం, చూడ్డానికి బాగున్నాయని, లేకపోతే ఏమి లేదనమాట. ఇదిగో ఫ్లవర్ నీకు, మమ్మీకి రోజ్ ఫ్లవర్. ఏయ్ కష్టపడి కోసుకొచ్చాను రా, పడేయకూడదు. మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫామ్ హౌస్కి వెళ్ళే దారి ఎలా ఉందో. ఇలా మట్టి రోడ్డు, మొత్తం ఆఫ్ రోడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మొత్తానికైతే రిటర్న్ వచ్చేసాం. ఇది వచ్చేసి మాదిరెడ్డిపల్లి అనే ఊరు, నవాబ్పేట మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మనకి శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట మధ్యలో. సో మధ్యలో మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాలి, అదే ఈ ప్లేస్. సో పక్కనే ఉన్న ఊరు ఏదైతే ఊరేంటంటే మాదిరెడ్డిపల్లి. సో అది మాదిరెడ్డిపల్లిలో ఉన్నట్టు మనం. ఇక్కడే ₹1,00,00,000 ఉంది ఎకరం, మామూలు విషయం కాదు. సో అది ఇదిగోండి, నైట్ చూపిస్తా అన్నా కదా మీకు, ఎంత బాగుందో చూడండి. ఈ లైట్స్ అన్నీ ఆన్ చేశాక ఈ వాక్వే చూడండి ఎంత బాగుందో. ఆ ఏరియా అంతా కూడా మంచిగా లైట్ సెటప్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇంకా ఫ్లడ్ లైట్స్ లాంటివి కూడా ఉన్నాయి, అవన్నీ ఆఫ్ చేస్తాను, వీటి వరకే ఉంచాను అనమాట, చిన్న చిన్న లైట్స్. ఈ పార్టీ స్పీకర్ కూడా ఇచ్చారు మనకి, మంచిగా మ్యూజిక్ పెట్టుకొని. మనకి స్నాక్స్గా పాస్తా ఉంది, నూడిల్స్, పాస్తా తింటూ అలాగే కూల్ డ్రింక్ తాగుతూ చిల్ అవుతున్నాం. అద్భుతంగా ఉంది మూమెంట్, అసలు బ్యూటిఫుల్ నిజంగా. అసలు పిన్ డ్రాప్ సైలెంట్, చుట్టూ అసలు ఇన్సెక్ట్స్, బర్డ్స్ తప్ప ఇంకా ఎలాంటి నాయిస్ లేదు. అసలు మొత్తం సైలెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, అసలు బ్యూటిఫుల్. సో ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చింది. ఈ ప్లేస్ యొక్క ప్రైసెస్, ఇది నాకు 7,650 పడింది. ఈ 7,650లో 500 రూపీస్ వచ్చేసి నాకు కిచెన్కి ఛార్జ్ చేశారు, అంటే కిచెన్ ఎక్స్ట్రా అనమాట. సో ఓన్లీ స్టే కూడా కావాలంటే బుక్ చేసుకోవచ్చు, అలాగే కిచెన్ కావాలంటే కిచెన్కి 500 ఎక్స్ట్రా, అండ్ అలాగే బాన్ ఫైర్ కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా అనమాట. మీకు ఈ డాజీ అనే యాప్లో ప్రతి ఫామ్ హౌస్కి ఇలాగే ఉంటాయి ఛార్జెస్. సో వీకెండ్ కాబట్టి నాకు 7,000 అయితే ఛార్జ్ అయింది. సో వీక్ డే అయి ఉంటే ఇంకా తక్కువ పడేది అనుకుంటా. ఐ మీన్ నేను యాక్చువల్గా నిన్న రావాల్సింది, ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి పోస్ట్పోన్ అయింది. సో నిన్న వచ్చుంటే, అంటే థర్స్డే వచ్చుంటే, ఈరోజు ఫ్రైడే యాక్చువల్గా, థర్స్డే వచ్చుంటే నాకు టోటల్ 6,000లో అయిపోయేది, అంటే 1,000 ఎక్స్ట్రా అనమాట వీకెండ్స్కి. సో అదే అనమాట ప్రైస్. అండ్ 7,000కి ఫామ్ హౌస్ వర్త్ ఇట్టా అంటే ఇట్ డిపెండ్స్ అనమాట, అది మీ ఇష్టం. 7,000కి మంచి రిసార్ట్స్ కూడా వస్తాయి మనకి. సో రిసార్ట్స్లో ఏంటంటే మనతో పాటు చాలామంది టూరిస్టులు కూడా ఉంటారు, చాలామంది స్టే చేస్తారు, రూమ్స్ పక్కనే ఉంటాయి. మీకు ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇష్టం ఉంటే, అంటే మీకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, మీకు రెస్టారెంట్ ఉంటుంది. సో అలాంటి అట్మాస్ఫియర్ మీకు ఇష్టమైతే మీరు రిసార్ట్కే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు మొత్తం టోటల్ ప్రైవసీ ఉండాలి, ఫ్యామిలీ అంతా ఉండాలి, ఓన్లీ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయాలి, నాకు ఎమ్యూనిటీస్ అంత హైఫైగా ఉండకపోయినా పర్వాలేదు, మేమే కుక్ చేసుకుంటాం, లేదా అంటే సెల్ఫ్గా అన్నీ మేమే చేసుకుంటాం అనే కైండ్ ఆఫ్ వైబ్ కావాలంటే మీకు ఫామ్ హౌస్ అయితే కరెక్ట్ అనమాట. ఇట్ డిపెండ్స్, ఇంకా మీ టేస్ట్, ఇంకా మీ ప్రైవసీ, మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఉంటుంది. బేసిక్గా ఇలాంటి ఫామ్ హౌసెస్ దేనికి యూజ్ చేస్తారంటే
ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ కానీ లేదా ఫ్యామిలీ రీయూనియన్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే మనలాగా అప్పుడప్పుడు వచ్చి చిల్ అయ్యే వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఇది ఎక్కువ పీపుల్ వస్తే ఇంకా బెటర్ అనమాట మనకి. ఒకవేళ ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, సో అందరు కలిసి బుక్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది పర్ పర్సన్. అండ్ అలాగే మంచి మనకంటూ ఒక స్టే కూడా ఉంటుంది, ఒక ప్లేస్ మొత్తం మనకే ఇచ్చేస్తారు కదా. సో మంచి ఫన్ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ రేపు పొద్దున్నే, సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న షార్ట్స్ రేపు మార్నింగ్ మేము బయలుదేరే వరకు షూట్ చేస్తాను. సో అప్పటి వరకు చూడండి, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఓకేనా, సో అదనమాట విషయం. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి. దానికంటే ముందు మీ అందరికీ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, అసలు ఎలాంటి చెట్లు ఉన్నాయో మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. రకరకాల చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ అన్ని పూల మొక్కలు, ఇటు చూసినా కూడా మీకు వీటి పేర్లు తెలిస్తే నాకు చెప్పండి. ఇక్కడ పూల మొక్కలే కాదు, చాలా చాలా ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ పపాయ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి పపాయాలు. ఇంకొన్ని రోజుల్లో పండుతాయి కూడా. ఇక్కడ అన్నిటికీ మంచిగా డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ చూడండి పైప్స్లా ఉన్నాయి కదా, ఈ పైప్ సిస్టమ్ అంతా డ్రిప్పింగ్ సిస్టమ్ అనమాట. మోటార్ ఆన్ చేయగానే ఇదంతా ఆటోమేటిక్గా వాటర్ స్ప్రింకిల్ చేసినాయి అన్నిటికీ. అది బాగుంది. ఇక్కడ చూడండి బెండకాయ. ఈ బెండకాయకి ఏంటో ఫంగస్ వచ్చినట్టుంది, మరి ఏంటో తెలీదు. ఇదేంటో క్రీపర్. ఇది కూడా ఏదో కూరగాయ మొక్క అనుకుంటా. మీకేమన్నా తెలిస్తే ఐడియా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇది కూడా సమ్ కూరగాయ మొక్కలాగే ఉంది. ఇదిగోండి ఇదేదో చెట్టు. ఇదేం చెట్టు అంటే స్మెల్ చూసి చెప్దాం. నేరేడుకాయ చెట్టు. సో ఇది నేరేడుకాయ చెట్టు. అక్కడ జామ చెట్టు ఉంది, అక్కడ ఇంకొక నేరేడుకాయ చెట్టు ఉంది, లాస్ట్లో టేకు చెట్టు ఉంది. ఇది మ్యాంగో ట్రీ, మనందరికి తెలిసిందే మ్యాంగో. ఇవి అరటికాయ చెట్లు మరి ఏంటో నాకు తెలియదు. చూడండి ఇది సిమిలర్గా అరటికాయ చెట్లనే ఉంది, అరటికాయ చెట్టే అనుకుంటాను, కానీ షేప్ డిఫరెంట్గా ఉంది. షేప్, ఆ లీఫ్ కూడా అట్లా కట్ చేశారో లేకపోతే అట్లా కట్ అయ్యే ఉంటుందో తెలియదు. కానీ ఇవైతే ఒక 2-3 ఇంకా చాలా ఉన్నాయి. మొక్కలు చెట్లు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ పార్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అన్నీ పేషెంట్గా దగ్గర నుండి చూపిస్తాను. చూడండి ఇదేం చెట్టు, ఇది నిమ్మ చెట్టు అనుకుంటా. నిమ్మ చెట్టేనా? నేను ఒకవేళ నాకు అంత అవగాహన లేదు, ఒకవేళ రాంగ్ చెప్తే కమెంట్స్లో కరెక్ట్ చేయండి మీరే. సో అది నిమ్మ చెట్టు అనుకుంటున్నాను నేను. ఇది మ్యాంగో, ఇంకొక మ్యాంగో. ఇదేంటబ్బా, ఇదేంటో ఐడియా లేదు నాకు. ఈ ఆకును బట్టి మీరు చెప్పగలిగితే, గెస్ చేయగలిగితే చేయండి. సపోటా. ఇదిగోండి చిన్న సపోటా ఉంది ఇక్కడ. సో ఇది సపోటా చెట్టు. కొబ్బరి చెట్టు ఉంది చూసారా ఇక్కడ లాస్ట్లో, కొబ్బరి చెట్టు చిన్నది, ఇంకా గ్రో అయితే సూపర్ ఉంటుంది. ఇంకొక అరటికాయ చెట్టు ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారా సీతాఫలం ట్రీ, అప్పుడే కాయలు కూడా వస్తున్నాయి. కానీ మొత్తం భలే అరేంజ్ చేసుకున్నారు నీట్గా. ఇప్పుడు మనం ప్రాపర్టీ వెనక సైడ్ ఉన్నాం, చుట్టూ గార్డెన్లా పెట్టుకున్నారు, మంచిగా బాగా అరేంజ్ చేసుకున్నారు. వీటన్నిటికీ చూసారా కింద, గమనించారా? కింద మొత్తం పైప్ లైన్ పెట్టుకున్నారు, ఇట్లాంటి స్ప్రింక్లర్స్, ఇట్లా హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా మన మోటార్ ఆన్ చేయగానే మొత్తం అన్నిటికీ వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. మనం సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిస్టమ్ ఉండాలి. ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్నిటికీ మనం వాటర్ చేయాలంటే కష్టం. ఇదిగోండి ఇంకొక బొప్పాయి చెట్టు, పపాయ. అక్కడ ఒక అరటి చెట్టు. ఇదేంటో చెప్తారా మీరు? దీన్ని ఏదో అంటారు, ఇది ఒక ఫ్రూట్. ఇది కూడా చాలా ఫేమస్ ఫ్రూట్. ఇది మనం రిలయన్స్ ఫ్రెష్లో అట్లాంటి వాటిల్లో చూస్తూ ఉంటాం ఇట్లాంటి ఫ్రూట్స్. దీని పేరు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది తింటారా ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. కానీ ఈ షేప్ చూసి గుర్తుపట్టాను నేను. చాలాసార్లు చూస్తాం కదా సూపర్ మార్కెట్లో. అదొక చెట్టు ఉంది.
కానీ ఇన్ని చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటి మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు. ఏంటంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. అండ్ అలాగే మనం అంత ఖర్చు పెట్టాక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అవి త్వరగా ఇదైపోతాయి. సో అది ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, సూపర్. అది ఫామ్ హౌస్ అంటే అలాగే ఉండాలి. ఫామ్ హౌస్ మెయిన్ పర్పస్సే అది కదా, చుట్టూ చెట్ల మధ్యలో ఉండాలనేది, ఒక ఫామ్ ఫీల్ రావాలి. సో అదనమాట, మీకు ఎందుకో నేను మొత్తం ఫామ్ హౌస్లో ఉన్న చెట్లన్నీ చూపించాలనుకున్నాను. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూసే వాళ్ళకి, సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా. సో ఇప్పుడు వెళ్ళి క్విక్గా రెడీ అయిపోదాం. రెడీ అయిపోయి మంచిగా 10 o'clockకి చెక్అవుట్ అవ్వాలి. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంకా హ్యారీగాడు కూడా నిద్ర లేగలేదు. లెగిస్తే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అంటాడేమో. అనంతగిరి హిల్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ 2 times వెళ్ళాం. కొత్తగా చూసేది ఏముంటుంది అని అనిపిస్తుంది. మళ్ళీ చూడాలి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఊరికే ఇలా కార్లోనే ఆగకుండా ఏదైనా మంచి లేక్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడికి వెళ్దామని నా ఉద్దేశం. సో ఎనీవే స్టే ట్యూన్డ్. అంతే, మ్యాక్సిమం అనంతగిరి హిల్స్ వైపు వెళ్తాం. ఇంకేమైనా కవర్ చేయాలంటే కవర్ చేస్తాను. మొత్తానికి చాలా సేపు ట్రావెల్ చేసి మన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికైతే వచ్చాము. చుట్టూ చూసారు ఎలా ఉందో. ఇది కూడా కోటపల్లి రిజర్వాయరే. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బోటింగ్ అది చేసాం కదా, మీరు ఒకవేళ చూడకపోతే లింక్ ఇచ్చాను పైన, చూడండి. అది రిజర్వాయర్ విత్ బోటింగ్. ఇది బోటింగ్ ఏం లేదు, ఇక్కడ క్యాంప్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్లెయిన్ ల్యాండ్స్లో ఉన్నాయి. నా వెనకాల చూడండి. సో ప్లెయిన్ ల్యాండ్స్లో ఉన్నాయి కదా అక్కడంతా క్యాంపింగ్ లాగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆగడానికి కూడా మంచి స్పాట్, అసలు సూపర్ ఉంది. అండ్ అక్కడ చూస్తే ఆ చివర ఫ్లెమింగోస్ ఉన్నాయి. నేను చూసి కొంగలు అనుకున్నాను, కానీ అవి ఫ్లెమింగోస్. అక్కడ వాళ్ళు ఉన్నాయి. ఇందాక ఒకటి ఇక్కడ వరకు వచ్చింది, ఎగిరిపోయింది మేము వచ్చాక. ఫస్ట్ టైం డిఎస్ఎల్ఆర్ ఎందుకు తేలేదా అని చెప్పి ఫీల్ అయ్యాను. కార్ చూడండి ఎట్లా పెట్టుకున్నాను. ఇదంతా కూడా మంచిగా అటు ఇటు ఉండి ఈ ల్యాండ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక మంచి వీ షేప్లా వచ్చింది, చుట్టూ వాటరే. అసలు చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో వ్యూ. ఇది బ్యూటిఫుల్ అసలు నిజంగా. మొత్తం గ్రీన్ కలర్ గ్రాస్ ల్యాండ్, అంత ఖాళీగా ఉంది, కొండల్లాగా ప్లెయిన్ ల్యాండ్ మొత్తం గ్రీన్గా. పక్కనే లేక్, కోటపల్లి లేక్. అంత అమేజింగ్గా ఉందో చూడండి ఇక్కడ నుంచి వ్యూ. ఆ కారు, గ్రాస్ ల్యాండ్, ఆ లేక్, బ్యూటిఫుల్ అసలు. మంచిగా టెంట్ తెచ్చుకొని, రిసార్ట్స్ అలాంటివి కాకుండా నీట్గా కార్ ఇక్కడ పెట్టుకొని అక్కడ ఒక టెంట్ వేసుకొని నైట్ స్పెండ్ చేసేయచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ అసలు ఇక్కడ నుంచి. ఇప్పుడే లైట్గా మబ్బు పట్టింది, కొంచెం ఎండ తగ్గింది. బేసిక్గా వర్షం పడుతూ ఉంటే, డ్రిజిల్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంది అసలు. నేను యాక్చువల్గా కోటపల్లి రిజర్వాయర్ అని సెర్చ్ చేశాను. అది కోటపల్లి లేక్ వ్యూ పాయింట్ అనే ప్లేస్కి తీసుకొచ్చింది అనమాట నావిగేషన్. సో యాక్సిడెంటల్గా ఈ ప్లేస్కి వచ్చాం. రిజర్వాయర్ అనుకున్నా, అంటే రిజర్వాయర్ లాస్ట్ టైం మనం బోటింగ్ అది చేసాం కదా, సో సేమ్ అదే స్పాట్కి వెళ్దాం, బోటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ యాక్సిడెంటల్గా ఇక్కడికి వచ్చాం. కానీ ఇది కూడా చాలా బాగుంది, వెరీ రిలాక్సింగ్. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా మంది బైకర్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు క్యాంపింగ్కి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. లాస్ట్ టైం ఈ ప్లేస్కే వద్దాం అనుకొని బోటింగ్ వైపు వెళ్ళాం. ఈసారి బోటింగ్ వైపు వెళ్దాం అనుకొని ఇక్కడికి వచ్చాం. అదనమాట మూమెంట్. ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. సో ఈవినింగ్ 3-4 కల్లా ఇంట్లో ఉంటే చాలు. సో అదనమాట నా ఫామ్ స్టే వీడియో, ఒక చిన్న మినీ వెకేషన్ ఫ్యామిలీతో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వీకెండ్ గెట్ అవే లాగా ఈ నేను చూపించిన ప్లేసెస్కి రావచ్చు. అండ్ లింక్స్ అన్నీ నేను కింద ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే మీకంతా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, తెలుసు కదా. సో ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.